ఎవరో ఒక దళిత మహిళను తీసుకొచ్చి ఆవిడని కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి 7 కోట్ల రూపాయలు మేము సీటు కోసం ఇచ్చాం, మాకు సీట్ ఇప్పిస్తారంటే 7 కోట్లు ఇచ్చాం మేము ఎవరో ఒక నాయకుడికి, తెలుగుదేశం నాయకుడికి అని చెప్పి అదొక ప్రచారం. అది కూడా మొత్తం టోటల్ వైసీపీ పేటీఎం బ్యాచ్ అలాగే సాక్షి టీవీ భుజానికి ఎత్తుకున్నారు. అయితే ఇప్పుడు దాని గురించి నేను ఆధారాలు చూపిస్తాను. ఎలాగ ఆధారాలు ఉంటాయి కదా, వాళ్ళు అబద్ధాలు చెప్తున్నప్పుడు నిజం ఉన్న వైపు ఆధారాలు ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఒకసారి దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయాక సాక్ష్యాధారాలతో పాటు వీడి దొంగ అని ప్రజల ముందు పెట్టేశాక ఆడు మళ్ళీ ఇంకొకసారి దొంగతనం చేస్తే మళ్ళీ సాక్ష్యాధారాలు చూపించాడు దొంగ, ఆడు మళ్ళీ ఇంకొకసారి యాదవ పని చేస్తే మళ్ళీ ఆధారాలు చూపించాడు యాదవ అని చెప్పాలంటే చెప్పేవాళ్ళు కూడా కాస్త ఇబ్బందినండి. ఎందుకంటే వీళ్ళు చేసే పనులు ఆల్రెడీ దొరికిపోయారు, చాలా విషయాల్లో దొరికిపోయారు. వివేకానంద రెడ్డి గారి మఠ దగ్గర నుంచి కోడికత్తి అలాగే గులకరాయి అయ్యి బాబా 1, 2 కాదు. అయినా కూడా ప్రజలకి వాస్తవాలు తెలియజేయాలి కాబట్టి ఈరోజు నీ లైవ్లోకి వచ్చాను. ఇంకోటి తయారయ్యాడు. మొన్నటిదాకా ఏబిఎన్లోనూ టీవీ5లోనూ కూర్చుని ఎవరో జగన్మోహన్ రెడ్డి గారిని అలాగా ఇలాగా అని చాలా ఘోరంగా మాట్లాడిన మనోడికి ఈ రోజున సాక్షి టీవీ షెల్టర్ ఇచ్చింది. ఆడిని తిరిగితే ఈ మీడియా, ఈయన తిరిగితే ఆ మీడియా అన్నట్టు మనోడికి బాగానే నడిచెళ్తుంది. కానీ ఇది కన్నింగ్ బుద్ధి ఎప్పటికప్పుడే బట్టబయలు అవుతూ ఉంటుందండి. ఓ మహిళను తీసుకొచ్చి సాక్షి టీవీని తీసుకొచ్చాడు, ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ మహిళతో కొన్ని మాటలు మాట్లాడించాడు. ఆ మాటలు ఏంటి, దాని వెనుకున్న వాస్తవం ఏంటి ఒక్కసారి మీకు 2 నిమిషాల్లో చెప్పేస్తాను రండి. నేను ఇక్కడ ఆ మహిళని ఎటువంటి విమర్శ చేయడం కానీ లేకపోతే ఆవిడ ఏదో తప్పు అని చెప్పడం కానీ నా ఉద్దేశం కాదండి. నిజంగానే తన బాధితురాలు అయ్యి ఉండొచ్చు, ఎవరి చేతులన్నా నిజంగా నమ్మి డబ్బులు ఏమైనా చేతులు పెట్టి ఉండొచ్చు. అది ఎవరి చేతులు అనేది ఇప్పుడు ఆవిడే చెప్పేస్తుంది. కానీ ఇలాంటి వాడిని నమ్మితే నట్టేట్లు మునిగిపోతారు. నిజం చెప్తున్నాను నేను. ఇప్పుడు ఏదో ట్రైనింగ్ ఇస్తాడు, ఆ ట్రైనింగ్తో ఇలా చెప్పాలేమో అని 1-2 అబద్ధాలు చెప్తాం. ఆ అబద్ధాలకు సంబంధించిన నిజాలు బయటపడతాయి, క్రెడిబిలిటీ మొత్తం పోద్ది. ఆ తర్వాత మీరు నిజం చెప్పినా నమ్మరు. బాధితులు ఎప్పుడు కూడా ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళారంటే ఒక క్రెడిబిలిటీ ఉన్న నాయకుడి దగ్గరికి వెళ్ళాలి. ఇలాంటి వాడి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా అతని పబ్లిసిటీ కోసం వాడుకుంటాడు, అతని పబ్లిసిటీ కోసం లేకపోతే వైసీపీని మెప్పించడానికో టీడీపీ మీద దుష్ప్రచారం చేయడానికో వాడుకుంటాడు. అంటే ఓకే, సాక్షి మీడియాకి అదే కావాలి. కానీ వాస్తవాలు తెలిసాక ఎర్రి పప్పలు అయిపోతారు కదా. అయిపోరా? నేను చెప్పేది ఆ ఎర్రి పప్పులు అన్న మాట కూడా ఇలాంటి వాళ్ళనే. ఎవడైతే మాట్లాడుతున్నాడో వీడి వెనకాతలు ఉన్నవాడిని ఇలాంటి డైరెక్షన్ ఇచ్చిన వాడిని. ఆ మహిళని ఏమంటలేదు, ఆవిడ చూస్తుంటే జాలేస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు ఆవిడ ఎవరి చేతిలో అన్నా మోసపోయింది లేదు నాకు తెలియదు డబ్బులకి, కానీ ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళ చేతిలో మోసపోతుంది. ఇప్పుడు నిజమైన బాధితురాలు ఆవిడ. చంద్రబాబు నాయుడు గారికి సమస్య చెప్పాలనుకుంటుంది ఆవిడ. చెప్పాలనుకోవడం తప్పు కాదు, కానీ ఆవిడ ఎంచుకున్న వేదిక తప్పు. వాళ్ళు దాన్ని వక్రీకరించేస్తారు. వైసీపీ వాళ్ళు కానీ, సాక్షి వాళ్ళు కానీ, లేకపోతే ఇతను కానీ, సూట్ క్యాండిడేట్ కానీ వక్రీకరించేస్తారు దాన్ని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తన బాధ చెప్పాలనుకుంటుంది అంటే దాని అర్థం ఏంటండి? చంద్రబాబు నాయుడు గారు ఆవిడని ఏం మోసం చేయలే, అంతే కదా. అందుకే కదా నా బాధ చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకుంటే ఆయన నాకు న్యాయం చేస్తాడని ఒక ధీమతో ధైర్యంతో మాట్లాడుతుంది ఆవిడ. ఆవిడ ఏం చెప్పాలనుకుంటుందంటే ఆవిడ టీడీపీ కోసం పనిచేసిన ఆ పనులన్నీ చెప్పాలనుకుంటుంది. అదంతా కూడా నేను స్కిప్ చేస్తాను. ఆవిడ ఏం చేసిన ఆరోపణ ఏంటి అది మాత్రం చూపిస్తానండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో సతీష్ వేమన గారట, ఆయన ఫోటోలు చూపిస్తుంది ఆవిడ. అక్కడెక్కడ కూడా ఈ మహిళ యొక్క మన సోదరు యొక్క ఫోటోలు లేవు. వాళ్ళు ఎవరో దిగిన ఫోటోలు చంద్రబాబు నాయుడు గారితో దిగుతూ ఉంటారు. చాలా మంది నాయకులు దిగుతారు, కార్యకర్తలు దిగుతారు, ఆయన అభిమానులు దిగుతారు. అలా దిగిన ఫోటోలు చూపిస్తున్నారు ఆవిడ. సతీష్ అన్న గారు మాటలు విని 7 కోట్లు ఇచ్చాను అన్నారు ఆవిడ, అంతే కదండి. ఇంకో వీడియో చూపిస్తాను రండి. చూడండి, ఈ వీడియోలో కూడా సేమ్ ఆవిడే, అదే మహిళ, వారి భర్త గారు కూడా ఉన్నారు. ఒకసారి ఇక్కడ ఈ వీడియోలో వారు ఏం చెప్తున్నారో ఒకసారి వినండి. అప్పుడు ఎవరైతే సూట్ వేసుకున్న క్యాండిడేట్ ఉన్నాడో లేదా సాక్షి మీడియా మొత్తం పొలవమని వైరల్ చేస్తూ ఉంది ఈ వీడియోని, ఒకసారి వినండి. నా పేరు రమేష్ మిస్సెస్ ఆశించి
నా పేరు రమేష్ మురళి, మా రైల్వే కోడూరు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే టికెట్ మా మిస్సెస్ ఆశించి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఇవన్నీ పలు కార్యక్రమాల్లో పాల్గొనింది. దీన్ని తెలుసుకున్న దుగ్గిన చంద్రబాబు, రాజంపేట దుగ్గిన చంద్రబాబు, రాజంపేట దుగ్గిన చంద్రబాబు గారు ఆయన ఎవరో మాకు తెలియదండి, నాకైతే అసలు తెలీదు. ఆయన పేరు చెప్పారు ఫస్ట్. ఆయన ఏం చెప్పాడంటే, అమ్మ మీకు టికెట్ రావాలంటే ఇట్లే కాదు, వేమన సతీష్ అన్న నాకు బాగా తెలుసు, ఆయనకు అందరూ తెలుసు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, కాబట్టి ఆయన ద్వారా మీకు టికెట్ ఇప్పించి ఏర్పాటు చేస్తాను, మీరేమన్నా డబ్బులు పెట్టుకోగలరా అని మమ్మల్ని దుగ్గిన చంద్రబాబు నాయుడు అడగడం జరిగింది. దుగ్గిన చంద్రబాబు నాయుడు గారు అడిగారటండి, మీరు ఏమైనా డబ్బులు చూసుకోగలరా, పలానా సతీష్ గారు అని ఒక ఆయన ఉన్నారు, డబ్బులు చూసుకోగలిగితే మనం టికెట్ ట్రై చేద్దాం అన్నారట. మా దగ్గర 2 కోట్లు అయితే మేము పెట్టుకుంటాము, అడగడ అప్పు చేసి మేము తెచ్చుకుంటాము, మా దగ్గర అంత మించి లేదని మేము చెప్పినాము. సరేమో మీకు 2 కోట్లు కాదు 2 కోట్లు అన్నారట. జాగ్రత్తగా పాయింట్ నోట్ చేసుకోండి. ఇంకా ఏమన్నా ఆస్తులు ఏమన్నా ఉంటే ఏదన్నా సూటిగా అయినా పెట్టండి, నేను చంద్రబాబు అన్నకు అదే వేమన సతీష్ అన్నకు చెప్పి నేను టికెట్ ఇచ్చి ఏర్పాటు చేస్తానని దుగ్గిన చంద్రబాబు చెప్పడం జరిగింది. దీంట్లో మాకేం ఆ రోజు టికెట్ కోసమని సూటిగా మా ఫ్రెండ్ రాజన్న నాగరాజు 4 ఎకరాల ఉంటే ఆ భూమిని ఏమన్నా నాకు ఎమ్మెల్యే టికెట్ వస్తున్నానా, నాకు అట్లా ఆ భూమిని ఏదైనా పూర్తిగా చూపెట్టమన్నారు, వాళ్ళు శుద్ధిగా పెట్టడానికి నేను అడగడం జరిగింది. ఎవరో రాజన్ నాగరాజు గారు అని ఆయన్ని అన్న భూమి షూరిటీగా చూపించమన్నారు, మాకు ఎమ్మెల్యే టికెట్ వస్తుంది, మీ భూమిని మేము షూరిటీగా చూపిస్తామని అడిగారట ఆయన. దానికి నాగరాజు అన్న సరేలన్నా నీకు ఎమ్మెల్యే టికెట్ వస్తే నా భూమి శుద్ధిగా పెడతాలే అని నాగరాజు అన్న ఒప్పుకున్నాడు. దానికి దుగ్గిన చంద్రబాబు వాళ్ళ బామర్ది విష్ణు నాయుడు దగ్గర విష్ణు నాయుడు పేరు మీద ఆ భూమి రిజిస్టర్ చేయించుకున్నారు. ఒకవేళ నాకు టికెట్ ఆ దుగ్గిన చంద్రబాబు అనే ఆయన వాళ్ళ బామర్ది అటండి, ఎవరో విష్ణు నాయుడు సంథింగ్ చెప్తున్నాడు, ఆయన పేరున ఈ నాగరాజు అనే ఆయన భూమిని, అంటే ఇక్కడ దుగ్గిన చంద్రబాబు అనే ఆయన ఒకడు, నాగరాజు అని ఆయన పేరు ఒకటి వినపడింది, ఇంకోటి ఎవరో విష్ణు అనేది, ఇంకో 3 పేర్లు చెప్పాడు. ఇప్పటికి రాకపోతే ఆ భూమి మళ్ళీ రిటర్న్ ఇచ్చేటప్పుడు మేము మాట్లాడుకున్నాము. మళ్ళీ నాకు ఎమ్మెల్యే టికెట్ నాకు రాలేదు, నాకు రాని కారణంగా నేను పోయి భూమి నాకు రిటర్న్ చేయనా, వాళ్ళు వచ్చి నన్ను అడుగుతున్నారని చెప్పి నేను దుగ్గిన చంద్రబాబు నాయుడు అడగడం జరిగింది. ఆయన లేదు నేను నీకు 1 కోటి రూపాయలు ఇచ్చినాను, నువ్వు ఆ కోటి కడితేనే నేను భూమి రిజిస్టర్ చేపిస్తాను ఆయనతో అని చెప్పి నన్ను అడగడం జరిగింది. లేదు నువ్వు మాకు ఇచ్చింది 7 లక్షల టికెట్. ఆ చంద్రబాబు దగ్గరికి వెళ్ళి మాకు ఎమ్మెల్యే టికెట్ రాలేదు కదా, మేము మీకు ఇచ్చిన షూరిటీ ల్యాండ్ మాకు ఇచ్చేయండి ఆయన అడుగుతున్నాడు అని అడిగాడట ఆయన. అంటే ఈ వాయిస్ మీకు క్లియర్గా ఉందా లేదని మళ్ళీ చెప్తున్నాను నేను. అప్పుడు ఆ దుగ్గిన చంద్రబాబు అన్న ఆయన అన్నాడట, లేదు నేను నీకు 1 కోటి రూపాయలు ఇచ్చాను, ఆ 1 కోటి రూపాయలు ఇస్తే తప్ప ల్యాండ్ నేను రిటర్న్ చేయను అన్నాడట. ఇక్కడ ఎక్కడా కూడా ఆ వేమన సతీష్ అనే ఆయన పేరు ఎక్కడా వినపడలేదు. ఇక చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, లేకపోతే ఇంకోటి అనే పేర్లు వినపడలేదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ ఎమ్మెల్యే గారు కానీ, మంత్రి గారు కానీ, లేకపోతే ఎంపీ గారికి పేరు కానీ లేదు. అయినా కూడా నిస్సిగ్గుగా ఆ సాక్షి టీవీలో వేస్తున్నారండి ఈ న్యూస్ని. ఇది ఎవరో సతీష్ గారు అనే వేమన సతీష్ గారికి అంటగట్టి అక్కడి నుంచి లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి అంటగడుతూ పార్టీ పదవులు కావాలంటే డబ్బులు తీసుకుంటున్నారు వీళ్ళు అని చెప్పి నిస్సిగ్గుగా వేస్తుంది సాక్షి టీవీ. ఏం బతుకుతున్నారు నాకు అర్థం కాదు. 7,50,000 కదా ఇచ్చింది అని మేము చెప్పినాము. లేదు నువ్వు కోటికి ఇస్తేనే నేను రిజిస్టర్ చేపిస్తాను, లేదు లేకుండా చేయనని చెప్పి మమ్మల్ని మోసం చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టినాడు. తర్వాత నాగరాజు అన్న ఆ కోటి చిల్లర ఎంతో తెలియదు కరెక్ట్గా, ఆ డబ్బులు కట్టి ఆయన మళ్ళీ రిజిస్టర్ చేయించుకున్నాడు. ఈయన ఎవరినైతే ల్యాండ్ షూరిటీ అడిగాడో ఆ షూరిటీ ఇచ్చిన ఆయన, ల్యాండ్ షూరిటీ ఇచ్చిన ఆయనే అతను అడిగిన అవతల ఆ దుగ్గిన చంద్రబాబు అడిగిన 1 కోటి రూపాయలు కట్టి ఆయన ల్యాండ్ ఆయన విడిపించుకుని, బాబు ఇగో నీ అప్పు నేను తీర్చాను, నా ల్యాండ్ నేను విడిపించుకున్నాను, ఆ డబ్బులు నువ్వు నాకు తిరిగి కట్టుని ఈయన అన్నాడు. అది న్యాయమే. ఇప్పుడు ఆ డబ్బులు నన్ను కట్టమని నాగరాజు అన్న అడుగుతా ఉన్నాడు. మేము చాలా పేదవాళ్ళము, ఆ 2 కోట్లు కూడా ఆడ అప్పు తెచ్చి మేము పెట్టుకున్నాము, అది కూడా చంద్రబాబుకే ఇచ్చినాము. దుగ్గిన చంద్రబాబు నాయుడుకి ఇచ్చి 2 కోట్లు 2 కోట్ల రూపాయలు కూడా ఎవరో దుగ్గిన చంద్రబాబు అనే ఆయనకి ఇచ్చానని చెప్తున్నాడు ఆయన. ఇచ్చాడా లేదా, ఎలా ఇచ్చాడో ట్రాన్సాక్షన్, అందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి అవి కూడా ఎంక్వైరీలో తేలాలి. అసలు సంబంధం లేని ఆ వేమన సతీష్ అని ఆయన ఎందుకు వచ్చాడు మధ్యలోకి? సంబంధం లేని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఫోటోలు ఎందుకు వచ్చాయి మధ్యలోకి? సంబంధం లేని తెలుగుదేశం పార్టీ డబ్బులు తీసుకుని సీట్లు ఇస్తుందనే ఈ ఆరోపణలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏం బతుకండి. ఈ ఆధారాలన్నీ బయట పెట్టి నాకే విసుగొస్తుంది. ఏంట్రా బాబు ఎంత దారుణంగా ఉన్నారు వీళ్ళు మనుషులు.
ఈ వైసీపీ వాళ్ళు నాకు అర్థం కాదు. అదే కాకుండా మా రాజన్న పొలం కూడా అతనికి రిజిస్టర్ చేయించడం జరిగింది. ఈ విషయాలన్నీ మా మిస్సెస్ సుధామాధవి తెలియదు. ఆమె తెలియక పొరపాటున 7 కోట్లు మేము రేవంత్ సతీష్కి ఇచ్చినాము. అదంతా ఒత్తిది మా మిస్సెస్ ఇదంతా ఆవిడికి తెలీదు. తెలియక 7 కోట్లు వేమన్ సతీష్ గారికి ఇచ్చామని చెప్పింది అంటున్నాడు ఆయన. ఆవిడికి తెలియకపోవడం కాదు, ఆ సూట్ క్యాండిడేట్ చెప్పమని ఉంటాడు. 7 కోట్లనమ్మా, ఫ్యాన్సీ నెంబర్ బాగుంటుంది, మొన్న ఇంకోటి ఏదో ఇలాంటిది వచ్చింది కాబట్టి ఇప్పుడు నువ్వు 7 అన్నావు అంటే అది ఇంకా మేము తెలుగుదేశం పార్టీని బదనాం చేయడానికి, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని బదనాం చేయడానికి మాకు ఒక ఆయుధం దొరికినట్టు ఉంటుంది. పైగా నువ్వు దళిత మహిళవు కాబట్టి మేము వెంటనే ఈ దళిత అనే కార్డు కూడా తీసుకొని నేను వాడుకుంటానని చెప్పి ఆ సూట్ క్యాండిడేట్ ఇచ్చాడు. ఆ ఆలోచన ఆవిడకి పాపం. ఆవిడేముందని అమాయకంగా ఉంది. ఆవిడెందుకు అంత కుట్రల పని, అంత కన్నింగ్ ఎందుకు చెప్తుంది? తెలియక అట్లా చెప్పింది. మాకు ఇవ్వాల్సి ఉంది దుద్దిన చంద్రబాబు నాయుడు. కాబట్టి దయచేసి మేము కోరుకునేది ఏంటంటే మన సీఎం చంద్రబాబు సార్ గారికి, లోకేష్ బాబు సార్ గారికి, పవన్ కళ్యాణ్ సార్ గారికి మాకు న్యాయం చేసి ఆ దుద్దిన చంద్రబాబు దగ్గరికి మేము ఇచ్చిన 2 కోట్లు ఈ రాజన్నకు 1 కోటి చిల్లరకు ఆయన దగ్గర తీసుకొని రిజిస్టర్ చేయించిన ఆ డబ్బులు మాకు ఇప్పించి మాకు న్యాయం చేయవలసిందిగా అందరికీ మీకు నమస్కారం పెట్టి. ఇప్పుడు మీరు నష్టపోయి ఉండొచ్చు, అయితే ఆ నష్టపోయిన దానికి మీరు అడగాల్సిన పద్ధతి ఇది కాదు. మీరు ముందైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. మీ దగ్గర ఉన్న సాక్ష్యాల ఆధారాలను వారికి చూపించాలి. ఆ పోలీస్ స్టేషన్లో సిఐ గారినో, ఎస్ఐ గారినో, లేకపోతే డిఎస్పీ గారినో పట్టుకుంటే వాళ్ళు ఆయన్ని పిలిపిస్తారు. పిలిపించామంటే ఇది ఎలాగ ఉంది పరిస్థితి, ఒకవేళ ఏమన్నా అయితే కనుక ఇగో ఈ దుగ్గిన సోన్స్ ఆయన ఉన్నాడు కదా, మీ పరువు పోతుందని చెప్పి ఏదో చెప్పి వాళ్ళు ఎంతో కొంత రికవర్ చేస్తారు. అది మీరు చేయలేదు. లేదా అప్పుడు లోకేష్ గారు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు, వేల మందిని కలుస్తున్నాడు ఆయన. ఆ కలిసేటప్పుడు మీరు వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ మీరు ఆయనకి ఇచ్చున్నా ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే అవకాశం ఉండేది. మీరు అది చేయలేదు. చంద్రబాబు గారిని మీరు ఆల్రెడీ టికెట్కి మీరు ట్రై చేస్తున్నారంటే మీకు ఎంతో కొంత పార్టీలో ఇన్ఫ్లుయెన్స్ ఉండే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఏ మీటింగ్లోనే ఎక్కడో వచ్చినప్పుడు వారి చేతికి మీరు రిప్రజెంటేషన్ ఇచ్చినా ఖచ్చితంగా దీని మీద మీకు ఒక డెసిషన్ వచ్చేది. మీరు అవేమీ చేయలేదు. అవేమీ చేయకుండా పాపం ఆ మహిళ ఆ వైసీపీ సాక్షి మీడియా ట్రాప్లో, వైసీపీ వాళ్ళ ట్రాప్లో, ఆ సూట్ క్యాండిడేట్ ట్రాప్లో పడి వెళ్ళి యథేచ్ఛగా మీరు ఆరోపణలు చేశారు తెలుగుదేశం పార్టీ మీద. 7 కోట్లు ఇచ్చాం, వాళ్ళకి ఇచ్చాం, వీళ్ళకి ఇచ్చాం. ఇక చంద్రబాబు నాయుడు గారితో క్లోజ్గా ఉన్నాడు, ఈయన లోకేష్ గారితో క్లోజ్గా ఉన్నాడు, భువనేశ్వరంతో మాకు బాగా భువనేశ్వరం తెలుసని అన్నాడు. అంటే ఈ వ్యక్తి వాళ్ళందరికీ పరిచయస్తుడు, సో నేను నీకు డబ్బులు ఇచ్చానంటే వాళ్ళందరికీ ఇచ్చినట్టు అనేది మీరు మొత్తం టీడీపీ మీద బురద జల్లాలనే ప్రయత్నం చేశారు. ఏం పద్ధతి అండి ఇది? భువనేశ్వరం ఫోటోను కూడా మీరు సాక్షి టీవీలో డిస్ప్లే చేయించారు. ఏం ఆశించి? 7 కోట్ల రూపాయలని పాపం ఈ అమాయకమైన మహిళతో చెప్పించారు. వాళ్ళ భర్త వచ్చి అబ్బాయి 7 కోట్లు కాదండి, అసలు దీనికి పార్టీకి సంబంధం లేదు, ఎవరో దుగ్గిన సోన్సో క్యాండిడేట్ ఆయనకి ఇచ్చాం తప్ప మేము ఎవరికి సంబంధం లేదని ఆయన చెప్తున్నాడు క్లియర్గా. ఈవిడ పక్కనే ఉంది ఆ వీడియోలో. మరి ఏమని చెప్పాలండి? ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే ఇలాంటి కుట్ర పడినప్పుడల్లా దీని ఆధారాలు బయటపడినప్పుడు అంతకంత పాతాళానికి పోతుంది కదా వైసీపీ. అంతకంతకు ఎదవలు అయిపోతున్నారు కదా. అయినా సిగ్గు రావట్లేదా? అయినా సిగ్గు లేదా మీ బతుకులకి? 2.5 కోట్లు అన్న మాట ఏమలేదా? వాళ్ళ భర్త ఏమలేదు, ఇతను చెప్తున్నాడు అక్కడ ఏదో దగ్గరుండి చూసిన వాళ్ళలాగా. ఏం బతుకండి? ఏదో ఒక జడ్జిగా చేసి పని చేసి వచ్చాను అంటే ఏం చేశారు? ఆ పోస్ట్కు ఉన్న వాల్యూ కూడా పోతుంది కదా ఇలాంటి వాళ్ళ వల్ల. ఎక్కడ చెప్పుకోకయ్యా బాబు, ఎక్కడ చెప్పుకోకు నువ్వు. ఎందుకంటే ఇలాంటి కన్నింగ్ మెంటాలిటీతో, ఇన్ని అబద్ధాలు, ఇన్ని వక్రీకరణలతో, ఇన్ని తప్పుడు సాక్ష్యాలతో ఏం వదిలేద్దామని నువ్వు? ఇది ఎంత దరిద్రుడో మీకు ఇక్కడ అర్థమవుతుంది చూడండి. ఇప్పుడు ఆవిడ అనుకోండి, ఓకే, ఒకవేళ పొరపాటున 2 కోట్లు అన్నది 7 కోట్లు అనేసిందండి అని వాళ్ళ భర్త అన్నాడు, ఇప్పుడే మీరు విన్నారు. కానీ ఆ 7 కోట్లు అన్నదానికి సాక్ష్యాలు క్రియేట్ చేస్తున్నాడు ఇది. ఆ 7 కోట్లు ఎక్కడెక్కడ ఇచ్చింది అనడానికి దొంగ సాక్ష్యాలు క్రియేట్ చేస్తున్నాడు ఈ క్రిమినల్ క్యాండిడేట్. ఏం బతుకా ఇది? వాళ్ళ భర్త కన్నా ఎక్కువ తెలుసా నీకు? అంటే ఆవిడతో 7 కోట్లు అని చెప్పించింది కూడా ఈడే. ఇలాంటి వాళ్ళే కావాలి సాక్షి మీడియాకి, జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. అబద్ధాలతో మీరు ఎక్కడ నెగ్గలరయ్యా? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎవడున్నాడు తెంగరోడు ఆంధ్రప్రదేశ్లో? క్లియర్గా చూడండి. ఇందాక మీరు విన్నారు కదా, 2 కోట్లు ఇచ్చామండి, అది కూడా ఎవరో దుగ్గిన చంద్రబాబు అని ఆయనకి ఇచ్చాం తప్ప వేమన సతీష్ గారికి సంబంధం లేదు, తెలుగుదేశానికి సంబంధం లేదని వాళ్ళ భర్త క్లియర్గా చెప్పిన వీడియో విన్నారు. లేదంటే ఒకసారి రివైండ్ చేసి వినండి.
2 కోట్లే అని. ఆ 2 కోట్లు కూడా ఆధారాలు ఉండాలి. కానీ ఇతను 7 కోట్లకి లెక్క చెప్తున్నాడు చూడండి. అబద్ధం. ఇది దొంగ సాక్ష్యం. ఇదొక అబద్ధం. 3.5 + 1.5 5 కోట్లకి లెక్క చెప్పేశాడు. 5 కోట్ల రూపాయల ఆస్తులు లేవని వాళ్ళ భర్తే చెప్తున్నాడు. ఆస్తులు ఉన్నాయి అని చెప్పేసి 5 కోట్లకి ఇప్పుడు లెక్క లేదా మరి ఆవిడ దగ్గర 5 కోట్లు ఎలాగొచ్చాయి అంటాం కదండి. అందుకని ఆస్తులున్నాయి, ఆస్తులు అమ్మేసాం మేము. అతనేమో పక్కోడు ఆస్తి తీసుకెళ్లి వేరే వాళ్ళకి తనఖా పెట్టామండి. అది మళ్ళీ అతను వెనక్కి ఎత్తలేదండి, మాకు చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేయండి అని ఆవిడ భర్త అంటూ ఉంటే, ఏళ్ల పెద్ద జమీందారులు వీళ్ళ ఆస్తులు ఉన్నాయి, ఆస్తులు అమ్మేసి 5 కోట్లు ఇచ్చారని వీడు చెప్తున్నాడు. ఏంటండి దిగజారుడుతాను? ఏంటి ఇంత ఎలా దిగజారిపోతున్నారు మనుషులు? ఇలాంటి మనుషులు టికెట్లకి డబ్బులు అమ్ముకోవడం కదా రే, డబ్బులు టికెట్లు అమ్ముకోవడం. ఆ మాట అన్న కొంచెం ఇప్పుడు అబద్ధం చెప్పేటప్పుడు మాట తడబడుతుంది. టికెట్లకి డబ్బులు అమ్ముకుంటున్నారా తెలుగుదేశం వాళ్ళు? అంటే ఇప్పుడు మొత్తం తెలుగుదేశం పార్టీ మీద వాళ్ళ భర్త ఏమో అతనెవరో దుగ్గిన చంద్రబాబు అన్న అతనికి మాత్రం ఇచ్చానండి, అతనికి మాత్రం సంబంధం, అతను నాకు డబ్బులు ఎత్తలేదని వాళ్ళ భర్త చెప్తున్నాడు ఆవిడ సమక్షంలో. ఇతను వచ్చి మీరు టికెట్లు అమ్మేసుకుంటున్నారు మొత్తం అంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎలా చిచ్చి మరి ఏ చెప్పులతో కొట్టాలరా బాబు మిమ్మల్ని? ఏం బతుకురా నాయన ఇది? రాజకీయ వ్యభిచారం కన్నా నీచం కదా ఇది. ఎంత దారుణం, ఎంత అన్యాయంగా పాపం ఒక దళిత మహిళను అడ్డు పెట్టుకుని ఆయన ఎంత వేసాడు? 5 కోట్ల రూపాయలు అకౌంట్లో వేసాను అనలేదు. ఆ 50 లక్షలు 40 లక్షలు వేసాను అన్నాడు ఆయన. మిగతాదంతా వాళ్ళు మాట్లాడుకున్నారు, అది అయిపోయింది. అది అంటే ఇప్పుడు అది వచ్చింది కాబట్టి ఈవిడితోటి ఇప్పుడు పిలిపించి ఇంకొకరితో 7 కోట్లు అందాం, రేపు పొద్దున మళ్ళీ ఇంకొక తీసుకొస్తారు, ఇంకొక అతను తీసుకొచ్చి 10 కోట్లు ఇచ్చామని చెప్పండి. మీరు అందరూ ఇలా చెప్పండి, మేము తెలుగుదేశం పార్టీ మీద దుష్ప్రచారం చేస్తూ ఉంటాం, తెలుగుదేశం పార్టీలో ఉన్న అధికార ప్రతినిధులు కార్యకర్తలు అందరూ భజన చేసుకుంటూ ఉంటారని చెప్పి ఈ ముఖానికి పాన్స్ పౌడర్ రాసేసుకుని సూట్ వేసేసుకుని టై కట్టేసుకుని వచ్చేసి మనోడ ఏంటి అబద్ధపు సాక్ష్యాలు చెప్తున్నాడు. ఇంతకన్నా దారుణం ఉందండి? ఇలాంటి నీచులు ఈ రోజున సూట్లు గీట్లు బూట్లు వేసేసుకుని పౌడర్లు రాసేసుకుని మేకప్లు వేసేసుకుని ప్రజలను మోసం చేయడానికి ప్రజల మధ్యలో తిరుగుతున్నారు. జనం అప్రమత్తంగా ఉండండి. నిజాయితీగా ఉన్నవాడు కొంచెం పొగరుగానే మాట్లాడతాడు. నిజాయితీగా ఉన్నవాడు ఎవడన్నా ఏదో పనులు చేస్తూ ఉంటే ఆయన కొంచెం గట్టిగానే ఇస్తాడు. అందరూ పొలైట్గా మాట్లాడలేరండి. పనికి మళ్ళీ అదోలు చూసినప్పుడు మరి అలాంటి భాషలోనే చెప్పాలి వాళ్ళకి సమాధానం.